డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే నాగరాజు గారు. సో చాలామంది అడుగుతున్నటువంటిది అంటే మన వీడియో ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సరే అండి మా బిజినెస్ ఆన్లైన్లోకి వెళ్ళిపోవాలి, దాన్ని మేము మాకు అనుగుణంగా టర్న్ ఓవర్లోకి మార్చుకోవాలి అనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి కళ వాళ్ళ బిజినెస్ అంతా ఆన్లైన్లోకి వచ్చేసింది, ఎలా చేయాలనే దాని మీద ఐడియా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో నా బిజినెస్ ఉంది, ఆన్లైన్లో నా బిజినెస్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ ఎలా వెళ్తున్నారు ఏంటి అనే రిజల్ట్ కనుక చూస్తే శూన్యం కనిపిస్తుంది మనకి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలి సార్. అంటే 2024లో బిజినెస్ ఏదైనా సరే ఆన్లైన్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఏ విధంగా చేస్తే వర్కౌట్ అవుతుంది సోషల్ మీడియా? సార్ ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఏ బిజినెస్ అయినా ఆన్లైన్ అవుతుంది, ఆన్లైన్లో బిజినెస్ గ్రో అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలి అని. కానీ మాకు వచ్చే కాల్స్లో కావచ్చు, జనరల్గా కావచ్చు, చాలామంది మాది చిన్న బిజినెస్ ఉంది, నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, నేను డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవాలనుకుంటున్నా అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. సో నేను వాళ్ళని అడుగుతాను, మీరు మార్కెటింగ్ బడ్జెట్ ఎంత పెట్టుకుంటున్నారు, అసలు మీ ప్లాన్ ఏంటి అంటే అవేం తెలియదు వాళ్ళకి. కేవలం అందరూ చెప్పారు ఆన్లైన్లో బిజినెస్ గ్రో చేసుకోవాలి కాబట్టి. సో ఎప్పుడు కూడా మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన రాకుండా నేర్చుకోవద్దు, చేయించుకోవద్దు. నేను చెప్పే మాట ఏంటంటే అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించే తెలియదు, ఎవరో చెప్పారు కదా అని చెప్పి చూసి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవద్దు. ఫస్ట్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో నేను ఏ స్టార్టప్కైనా చిన్న బిజినెస్కైనా సరే నేను చెప్పే సలహా ఏంటంటే సార్, డిజిటల్ మార్కెటింగ్లో మనకి సోషల్ మీడియా అనేది ఏదైతే ఉందో అది ఫ్రీ. అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ రన్ చేయాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి, ఒక వెబ్సైట్ తయారు చేయించుకోవాలి, ఇవన్నిటికీ అమౌంట్ పే చేసుకోవాలి. కానీ వాళ్ళు ఫ్రీగా బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఉన్నది సింపుల్ వే, దాన్ని వదిలేసి ఏదో చేయాలి అనుకుంటా ఉంటారు. అవును. సో ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవ్వాలి, ఆన్లైన్లో గ్రో అవ్వాలి, నా దగ్గర బడ్జెట్ లేదు, వాళ్ళకున్న బెస్ట్ వే సోషల్ మీడియా. అవును. సో ఇప్పుడు మనకి ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కూడా, ఇవన్నీ కూడా బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఉపయోగపడేవి. సో వీళ్ళు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలో తెలియాలి. సో దానికి ఈ ChatGPT ఉపయోగించుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక జ్యువెలరీ స్టోర్ ఉంది, ఆన్లైన్లో నేను జ్యువెలరీ సెల్ చేస్తున్నాను, 1 గ్రామ్ జ్యువెలరీ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, నేను సెల్ చేస్తున్నాను, నాకు కంటెంట్ క్యాలెండర్ కావాలి అంటే అదే ఇస్తాను. అవును. దానికి తగ్గట్టుగా వీళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి. ChatGPT మళ్ళీ పెయిడ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, దే కెన్ యూజ్ ఫ్రీ వర్షన్. ఓకే. ఇదిగోండి ChatGPT ఫ్రీ వర్షన్ ఓపెన్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకు అదే కంటెంట్ క్యాలెండర్ ఇస్తుంది. ఇదిగోండి ఏ రోజు ఏం చేయాలి, మే 1 నుంచి 7 వరకు. ఫస్ట్ మీ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయండి, తర్వాత బ్రాండ్ స్టోరీ ఇవ్వండి, తర్వాత ప్రోడక్ట్ షోకేస్ చేయండి, బిహైండ్ సీన్స్ ఇవ్వండి, కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇవ్వండి. అంటే ఈ విధంగా మనం ఒక బిజినెస్కి ఏమేమి పోస్ట్ చేయాలో కూడా వస్తుంది. మరలా దానికి డిజైన్స్ కావాలి అన్నా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు, క్యాన్వా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టెస్టిమోనియల్స్ ఉంది సార్, లేదంటే ప్రోడక్ట్ షోకేస్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రీ టూల్స్ ఉపయోగించుకునే చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఈ విధంగా ఇవ్వండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టెస్టిమోనియల్స్ అని చెప్పి వెతికితే కస్టమర్ టెస్టిమోనియల్స్ సంబంధించిన డిజైన్స్ వస్తాయి. ఇవ్వండి. సో ఇప్పుడు ఇది తీసుకుని ఇక్కడ మనం ఈ ఫోటో చేంజ్ చేసి పేర్లు మార్చి కంటెంట్ మారిస్తే ఇక్కడ మన కంపెనీ లోగో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి పోస్టర్ వచ్చేస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా పోస్టింగ్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటే 3 monthsలో దీని నుంచే ప్రతిరోజు ఒక 1000 మందో, 5000 మందో, 10,000 మందో వాళ్ళ పోస్టులు చూడటం స్టార్ట్ అవుతుంది. అది ప్యూర్ ఆర్గానిక్లో మీరు కనుక వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు ఒక ఐడెంటిటీ కింద, ఒక బ్రాండ్ కింద, అంటే మీ ప్రోడక్ట్ అయినా సరే వెళ్ళాలి అనుకుంటే ఇది ప్రాసెస్. అదే సార్, అంటే బడ్జెట్ లేకుండా అవును గ్రో చేసుకోవాలి బిజినెస్ అంటే సింపుల్ వే. వాళ్ళు బేసిక్ ఇలా మొదలుపెట్టాక ఒక పొటెన్షియల్ తెలిసిద్ది, అరే మనం ఫ్రీగా చేస్తేనే ఇంత పొటెన్షియల్ ఉంది కదా, దీన్ని మనం అమౌంట్ పెట్టి చేయటమో చేసుకోవటమో కావాలి అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచించండి. రైట్ మెంటార్ని సెలెక్ట్ చేసుకోండి, ఎవరైతే మీకు కరెక్ట్గా సబ్జెక్ట్ నేర్పిస్తారో
వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఎవరైతే మీకు ప్రాపర్గా సర్వీసెస్ ఇస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళండి. బాగుంది సార్. నేనే సార్, థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది మీ దగ్గర సర్వీసెస్ కోసం వద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్ యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, మేము ప్రాపర్గా నా బిజినెస్ కోసమో లేకపోతే నేను ఇండివిజువల్గా మనీ ఏం చేయడానికి అనుకుంటే కనుక మనం దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది. లేదు మీ బిజినెస్ సంబంధించి కన్సల్టేషన్ కావాలి, మాకు దీనికి సంబంధించిన స్ట్రాటజీ కావాలి అనుకునే వాళ్ళకి కూడా మనం ఆ సర్వీసెస్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం ఏ ఉన్నాయి సార్? డిజిటల్ మార్కెటింగ్ ఒకటి, ఏఐ టూల్స్ ఒకటి, అండ్ దాంతోపాటు యూట్యూబ్ కోర్స్ కూడా ఉంది. సో యూట్యూబ్ కోర్స్ మీకు కనుక కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే అది క్వాలిటీతో కూడుకున్నటువంటి కంటెంట్ కొంత ఉంటుంది. ఎలా చేస్తే గ్రో అవుతారు, ఏ విధంగా ఉంటే గ్రో అవుతారు, 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, 25లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అనలిటిక్స్ని బట్టి ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది అనేటువంటిది కూడా, అండ్ ఏఐ టూల్స్కి సంబంధించి కొన్ని పర్టికులర్గా అర్నింగ్ సోర్స్కి సంబంధించి, లేదా మనం పని కల్పించుకొని ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏఐ టూల్స్ ఉపయోగించుకొని పని ఎలా క్రియేట్ చేసుకొని మనీ ఎర్నింగ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనుకునేటువంటి ఉంటాయి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సాయి రమేష్ గారిని పర్సనల్గా కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి కలవచ్చు. అండ్ మీ బిజినెస్ ఏదైనా సరే దానికి ఒక సర్వీస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.